World War I టైంలో ఇంజురీస్ కన్నా చాలా మంది సోల్జర్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల చనిపోయారు. దీంట్లో పెయిన్ఫుల్ పాయింట్ ఏంటి తెలుసా? అది ప్రివెంట్ చేయొచ్చు, కానీ అప్పట్లో డాక్టర్స్ దగ్గర దీనికి ఆన్సర్ లేదు. ఒక చిన్న వూండ్, ఒక చిన్న కట్ కూడా డెడ్లీ ఇన్ఫెక్షన్ గా మారిపోయేది విత్ ఇన్ డేస్. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడానికి ఎఫెక్టివ్ యాంటీబయాటిక్స్ లేవు కాబట్టి. కానీ అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఒక చిన్న యాక్సిడెంటల్ డిస్కవరీ మెడిసిన్ హిస్టరీనే మార్చేసింది. 1928లో అలెగ్జాండర్ ఫ్లెమెన్ తన ల్యాబ్ లో ఒక స్ట్రేంజ్ థింగ్ అబ్జర్వ్ చేశాడు. ఒక చిన్న పెట్రీ డిష్ యాక్సిడెంటల్ గా ఓపెన్ గా ఉండిపోవడం వల్ల దాంట్లో ఒక మౌల్డ్ పెరిగింది. కానీ షాకింగ్ పార్ట్ ఏంటో చెప్పినా, ఆ మౌల్డ్ చుట్టూ బ్యాక్టీరియా కనిపించకుండా పోయింది. వేర్ బ్యాక్టీరియా షుడ్ హావ్ గ్రోన్ దేర్ వాస్ నథింగ్. అప్పుడే ఫ్లెమింగ్ కి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఈ మౌల్డ్ ఏదో ఒక సబ్స్టెన్స్ రిలీజ్ చేస్తుంది, ఈ సబ్స్టెన్స్ కి బ్యాక్టీరియాని చంపేసే ఒక గుణం ఉంది అని అనుకున్నాడు. ఇదే సబ్స్టెన్స్ కి పెనిసిలిన్ అనే పేరు వచ్చింది, ద వరల్డ్స్ ఫస్ట్ యాంటీబయాటిక్. అక్కడి నుండి మెడిసిన్ కంప్లీట్ గా మారిపోయింది. ఒకప్పుడు అదే డెడ్లీ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు ట్రీట్ చేయగలిగారు. సర్జరీ సేఫ్ అయిపోయాయి. డాక్టర్స్ దీనివల్ల మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ ని కాపాడగలిగారు. కానీ ఇప్పుడు ఇంకో కొత్త ప్రాబ్లం వచ్చింది. అదే లైఫ్ సేవింగ్ యాంటీబయాటిక్స్ ని ఓవర్ యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, అదే యాంటీబయాటిక్స్ కనుక వర్క్ చేయడం స్టాప్ చేసేస్తే, సింపుల్ ఇన్ఫెక్షన్ కూడా మళ్ళీ డెడ్లీ అయ్యే రోజులు వచ్చేస్తే, ఒక చిన్న కట్ అయినందుకే ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోయే రోజు వస్తే, సిచ్యువేషన్ ఇంకా భయంకరంగా మారిపోతే, సో ప్లీజ్ డు నాట్ ఓవర్ యూజ్ యాంటీబయాటిక్స్. రేపు కలుద్దాం విత్ ద ప్రామిస్ టు స్టాప్ ఓవర్ యూజింగ్ యాంటీబయాటిక్స్. మీ డాక్టర్ కార్తికా రెడ్డి.